ఇంత అస్తవ్యస్తమైన ప్రపంచం ఎందుకు చేశాడు? ఒక క్రమంగా అన్ని, ఏ లోపం లేకుండా, ఏ పాపం లేకుండా, ఏ పొరపాటు లేకుండా, ఏ దోషం లేకుండా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్న ప్రపంచాన్ని చేయటం దేవుడికి చేత కాలేదా? ఓ ప్రశ్న, నాస్తికుడు అడిగే ప్రశ్న. సమాధానం ఏంటంటే చేత అవును, అదే చేస్తున్నాడు దేవుడు. ఒకటే సమాధానం, చేత అవును, అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టాడండి, బేస్మెంట్ వేసి, లెంటల్ పోసి, స్లాబ్ వేసి, అంతవరకు ఆపితే ఎవడన్నా వచ్చి చూసి అసలు ఈ ఇటుకలు ఏంటి ఇలా బయటికి కనపడుతుంది, ఇటుకరాళ్ళు ఇలా కనపడుతున్నాయి, ఈ కంకర ఏంటి ఇలా ఉంది, ఈ పిల్లర్స్ ఏంటి ఇలా కనపడుతున్నాయి, అసలు ఇట్లాంటి ఇల్లు కాకపోతే అసలు ఇలా ఇంత గందరగోళంగా లేకుండా చక్కని అందమైన ఏ లోపం లేని ఇల్లు కట్టడం ఈ మేస్త్రికి చేత కాలేదా అంటే మేస్త్రి ఏమంటాడు? ఒరే నిద్రమోహం, నువ్వు ఇప్పటిదాకా చూసింది సగం పనేరా, ఇంకా సగం పని ఉంది, అది కంప్లీట్ అయినాక రానానా అంటాడు కదా. ఇప్పుడు మనుషులు చూస్తున్నదంతా దేవుడు నిర్మించి దేవుడు జరిగించిన సగం పనే. ఇంకా సగం పని ఉంది, జరుగుతుంది. అది కూడా పరాకాష్ఠకు వచ్చింది, ఫైనల్కి వచ్చింది, ఫినిషింగ్ టచ్లో ఉన్నాం ఇప్పుడు. స్తోత్రం చెప్పరే. అయిపోయిన తర్వాత చూడాలి ఇక. అప్పుడు ఇక ఏ లోపము లేని, సూర్యుడు లేని చీకటి రాత్రులు, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. ఆ ప్రపంచం ఏర్పడుతుంది, దానికోసం అన్నీ రెడీ అవుతున్నాయి. ఏ లోపము లేని, ఏ పాపము లేని, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, యోగ్యమైన ప్రపంచ నిర్మాణానికే దేవుడు పూనుకున్నాడు. అది కంప్లీట్ అయినా అడగాలి ఎవడైనా. సగంలో వచ్చి అడిగితే మేస్త్రి ముందు బకరా అవుతాడు అడిగినోడు. ఏం మేస్త్రి ఏం మాట్లాడు, ఎగాదిగా చూసి ఎవడో వీడు అనుకుంటాడు. ఈ ఇటుకలేంది, ఈ కంకర ఏంది, ఈ స్లాబ్ ఏంది, ఈ రాళ్ళు బయటికి కనపడుతున్నాయి ఏందంటే ఏం మాట్లాడు. మాత్రలు వేసుకుంటున్నావా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేసుకుంటున్నావా, అయిపోయినాయా అని వెళ్తాడు నా బోటోడైతే. అది పరిస్థితి. ఇట్లనే ఇప్పుడు కొంతమంది అడుగుతున్న వాటికి దేవుడు ఇచ్చే సమాధానం అదే, నీకు అవసరం రా, మాత్రలు అవసరం అని. ఎందుకంటే ఉంది, బోల్డ్ అంత వర్క్ జరుగుతుంది.